జూలై 3 చరిత్రలో ఈ రోజు 1999వ సంవత్సరం జూలై 3వ తేదీన లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే వీరమరణం పొందారు. పాండే కార్గిల్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించి శత్రు దళాలతో పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. మనోజ్ కుమార్ పాండే కార్గిల్ యుద్ధంలో ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాలకు భారతదేశపు అత్యున్నత సౌర పురస్కారమైన పరమవీర చక్రను మరణానంతరం అందించారు. భారత సైన్యం అత్యున్నత గౌరవమైన పరమవీర చక్రను పొందిన 21 మంది సైనికులలో మనోజ్ కుమార్ పాండే ఒకరు. మనోజ్ కుమార్ పాండే జూన్ 25, 1975న ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని రూధా గ్రామంలో జన్మించారు. కార్గిల్ యుద్ధ సమయంలో అనేక కష్టతరమైన సరిహద్దులలో కలుబార్ ఒకటని చెబుతారు. దానిని జయించేందుకు మనోజ్ కుమార్ పాండే తన గూర్ఖా రైఫిల్స్కు నాయకత్వం వహించి పాకిస్తాన్ సైన్యంతో ధైర్యంగా పోరాడారు. అతని నాయకత్వంలోని అతని సహచరులు నిరంతర దాడుల తర్వాత చివరకు పోస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ విజయం కోసం లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. 1851వ సంవత్సరం జూలై 3వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే ఇంకా సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని పూణేలో బాలికల కోసం 2వ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో తొలి రోజే 8 మంది బాలికలు అడ్మిషన్ తీసుకున్నారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఇంకా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే ఇంకా ఆమె భర్త మహాత్మా జ్యోతిబా పూలే మహారాష్ట్ర ఇంకా భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన నాయకులుగా ప్రసిద్ధి చెందారు. ఆమె 1848వ సంవత్సరంలో దేశంలోని మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 9 మంది విద్యార్థినులు చేరారు. ఆ తరువాత 1852 మార్చి 15న బాటిల్పేటలో 3వ బాలికల పాఠశాలను కూడా ప్రారంభించారు. జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే సత్యశోధ్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. వారు 1876 ఇంకా 1879 కరువు కాలంలో ఆహారాన్ని సేకరించి ఆశ్రమంలో నివసిస్తున్న 2000 మంది పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు వారు జనవరి 28, 1853న భ్రూణ హత్యలను నిరోధించే వసతి గృహాన్ని స్థాపించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి వితంతు పునర్వివాహ సభ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. అదే సమయంలో 1890లో మహాత్మా జ్యోతిబా పూలే మరణించిన తర్వాత సావిత్రిబాయి తన అసంపూర్ణమైన పనులను పూర్తి చేయటానికి ప్రయత్నించారు. సావిత్రిబాయి మార్చి 10, 1897న ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తూ మరణించారు. 1908వ సంవత్సరం జూలై 3వ తేదీన బాల్ గంగాధర తిలక్ను దేశద్రోహ నేరం కింద బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. భారతీయ శిక్షా స్మృతి 1870లోని సెక్షన్ 124A కింద తిలక్ను అరెస్టు చేశారు. తన మరాఠీ వార్తాపత్రిక కేసరిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక కథనాలు రాయటమే ఆయన అరెస్టుకు కారణం. ఈ వ్యాసాలలో విప్లవకారులకు ప్రాధాన్యత ఇస్తూ తిలక్ ఉత్తేజపరిచే వ్యాఖ్యలు రాశారు. దీనితో ఆగ్రహించిన బ్రిటిష్ వారు తిలక్కి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1908 నుండి 1914 వరకు బర్మాలోని మాండలే జైలుకి పంపించారు. తిలక్ జీవించి ఉన్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం 3 సార్లు ఆయన మీద రాజద్రోహం కేసులు పెట్టింది. 1897లో కూడా రాజద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. బాలగంగాధర్ భారత జాతీయవాది, ఉపాధ్యాయుడు, పాత్రికేయుడు ఇంకా స్వాతంత్ర్య సమరయోధుడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1856 జూలై 23న తిలక్ జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ తిలక్ పాఠశాల ఉపాధ్యాయుడు ఇంకా సంస్కృత పండితుడు. తిలక్ 16 ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. తిలక్ తర్వాత 1877లో పూణేలోని దక్కన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. కళాశాల నుండి పట్టా పొందిన తర్వాత తిలక్ పూణేలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా చేరారు. తిలక్ 1890లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి క్రమంగా అత్యంత ముఖ్యమైన విప్లవకారులలో ఒకరిగా ఎదిగారు. హంసా మెహతా 1897వ సంవత్సరం జూలై 3వ తేదీన గుజరాత్లోని సూరత్లో జన్మించారు. హంసా మెహతా సంస్కరణవాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధురాలు,
స్త్రీవాది ఇంకా రచయిత్రి. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్తులో భాగమైన 15 మంది మహిళల్లో హంసా మెహతా కూడా ఒకరు. ఆమె ప్రాథమిక హక్కులపై కన్సల్టేటివ్ కమిటీ మరియు సబ్ కమిటీ సభ్యురాలు. భారతదేశంలో మహిళలకు సమానత్వం, న్యాయం కల్పించడం కోసం ఆమె పోరాడారు. 1947-48లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్కు భారత ప్రధానిగా హంస మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారు అని అన్నారు. హక్కులు మగవారికే కాదు, స్త్రీలకు కూడా సమానమని నిరూపించాలనుకున్నారు హంస. తర్వాత హంసా మెహతా అనేక అంతర్జాతీయ విద్య, సామాజిక మరియు సాంస్కృతిక సదస్సులలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె రచనలకు 1959లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. హంసా మెహతా ఏప్రిల్ 4, 1995న మరణించారు. 1979వ సంవత్సరం జూలై 3వ తేదీన కోల్కతాలోని విద్యాసాగర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. విద్యాసాగర్ సేతు భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. అలాగే ఇది ఆసియాలోనే అతి పొడవైన వంతెనలో ఒకటి. దీని పొడవు 823 మీటర్లు. ఈ వంతెన హుగ్లీ నదిపై నిర్మించిన 2వ వంతెన. ఎందుకంటే రవీంద్ర సేతు అని కూడా పిలువబడే మొదటి హౌరా వంతెన కూడా హుగ్లీ నదిపై నిర్మించబడింది. విద్యాసాగర్ వంతెనకు విద్యా సంస్కర్త, బెంగాలీ విద్యా సంస్కర్త పండిత్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పేరు పెట్టారు. దీని నిర్మాణానికి 3.88 బిలియన్ భారతీయ రూపాయలు ఖర్చు చేశారు. ఈ బ్రిడ్జిని రోజు 30,000 వాహనాలు వినియోగిస్తున్నాయి. ఈ వంతెనకు 1972 మే 20న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. వంతెన పూర్తి చేయటానికి 22 సంవత్సరాలకు పైగా పట్టింది. వంతెనను స్లచ్ బెర్గర్మాన్ అండ్ పార్ట్నర్స్ రూపొందించారు. దీనిని ఫ్రీమాన్ ఫాక్స్ అండ్ పార్ట్నర్స్ మరియు ఉద్యోగ్ నిగమ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షించాయి. నిర్మాణ పనులను బ్రెత్ వైట్ బెర్న్ జెస్సాప్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కన్సార్టియం నిర్వహించింది. ఈ వంతెన హుగ్లీ రీబార్ బ్రిడ్జ్ కమిషన్ నియంత్రణలో ఉంది.